విశాఖ ఫిషింగ్ హార్బర్లో చాలామంది ఇప్పటికే 650 పైగా బోటునే, అందులో చాలామంది కూడా కూలీలుగా పనిచేస్తూ ఉంటారు. వారికి కూలీలుగా పనిచేస్తున్న సంబంధించి భార్యలు కానీ కొంతమంది మహిళలు ఉంటారు. వారంతా కూడా ఇక్కడ వస్తున్న చిన్న చిన్న చేపలను ఎండబెట్టి వారి దగ్గర కూలీలుగా పనిచేస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 వస్తుంది. కానీ ఆర్థికంగా కూడా మేము అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటితో పాటు ప్రభుత్వం మాకు ఇళ్ళు కానీ లేదా ప్రభుత్వ పథకాలు కానీ వర్తిస్తే ఖచ్చితంగా కూడా మేము కొంత మేర ఆర్థికంగా బయటపడే అవకాశం ఉంటున్నారు. అసలు వీళ్ళు ఇంకా వీటితో పాటు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆ మత్స్యకార మహిళలతోనే వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. 7 గంటలకు వస్తామండి మేము. ఇప్పుడు సరిగ్గా 20 సంవత్సరాల కన్నా మేము ఈ పని చేస్తున్నాం. 7 గంటలకు వస్తే 12, 1 గంట అయిపోద్ది. ఒక రోజు 200, 300 దొరుకుతాయి. ఇలా కష్టపడుకుంటే ఏమో పెడితే ఆ 10, 20 ఇస్తే ఎన్నో కాడ పెట్టుకుంటే 200, 300, 400 అంతకుమించి ఎక్కువ దొరకవు. ఆ ఎట్టుకో అలవాడికి 12, 1 గంట అయిపోద్దండి. అక్కడికి అప్పుడు వెళ్ళి వండుకో తినడం, అయ్యే మందులు వేసుకోవడం, మాకు వేసుకోవడం, మాకు భర్త నాయుడు 4000 పెన్షన్ చెప్తే మేము కష్టపడుకుని ఈ కలబడి ఇంటి ఎదురు కట్టుకోయి అలా కరెంట్ బిల్లు కట్టుకోయి అలా జీవిస్తున్నామండి. మేము చేపలు వస్తామండి. ఎవరైనా కొంటారు కదా బేరగతులు వచ్చి ఆడికైతే పొద్దుకడ 50, 20, 30 ఇస్తారండి. అలా 10 పొద్దులు ఎత్తే 10, 20, 10, 50 అంతే. మాకు పెద్ద బిజినెస్ కదా లేదండి. ఇక్కడ కొనుక్కున్నవి ఎత్తామండి. ఎత్తేసా మోడల్ ఎట్టుకలు ఆటోకి వేస్తే పొద్దుకో 50 రూపాయలు ఇస్తాం. డైరెక్ట్ చేప ఎత్తే 50 రూపాయలు ఇస్తారు. నాకు అంత మంచి ఇవ్వరండి. అవి మోసి మరి బండికి వేయాలి మేమే. అయ్యే 4 పొద్దులు ఎత్తే 4 50 దొరుకుతాయి 100. పొద్దున్న తెల్లవారు 7 గంటలకు వస్తాం. టీ తాగేసి 12, 1 గంట అయిపోద్దండి అలబడి మేము. ఆ ఎట్టుకో అలా జీవించుకోవడం మేము. మా పరిస్థితి అంతే. ఇంటి ఇద్దరు కట్టుకో కరెంట్ బిల్లు కట్టుకో హాస్పిటల్ చూపించుకో ఆరోగ్యాలు బాగోవు. హాస్పిటల్కి నెల రాబోడికి 5,000, 6,000 రూపాయలు మందులు వేసుకుంటాం. అటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నామండి. మా ఆయన గారు చచ్చిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. ఏం ఆదాయం లేదు. పాప పెళ్లి చేశాను, బాబు పెళ్లి చేశాను. ఇప్పుడు నా బతికినంత కూడా తరువు లేదు. అలా బతుకుతున్నామండి. 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాలు అవుతుంది జట్టి ఎక్కి. అలాగేనండి. మరి ఆమె అలాగా రొటేషన్ చేసుకో, పిల్లలకి కష్టాలు చూసుకో, సుఖాలు చూసుకోయి ఖర్చు చేసుకోవడం మనకు అంతేనండి. మరి ఇంకంతకన్నా మేము ఏం చేయలేము. ఇబ్బందినండి. మరి ఇబ్బంది కదటండి. 12 గంటలకు 1 గంటకు వెళ్తాం. ఇంటికి వెళ్ళబోడికి వండుకోవడం తినడం టైం లేకపోతే కోట బియ్యం ఇది మంటేసుకు తాగడం మరి ఇస్తామండి. మనకు అంతగాని మనకి రాదు కదా. మొక్క ముద్ద వండుకు తినాలంటే మనకు లేదు, సాగలేదు మనకు. అదే మనకు ఆడుకున్న కాడక మనం ఏదో ఒకటి జీవించేస్తున్నాం. అలాగే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అలాగే చేస్తున్నామండి. లేదండి, ఇక్కడే ఉన్నామండి. జారపాట గాంధీ బొమ్మ కాడ ఉన్నాం. సొంతలు గోరి దెబ్బ కాడ పాకలు కట్టుకున్నామండి. ఆ పాకలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఏమీ లేదు, రోడ్డు మీద పడి చవడమే. అలా బతుకుతున్నామండి. 2 పిల్లలు ఇద్దరు కట్టుకోయి 5,000, 6,000 ఇద్దరు కట్టుకోయి 2 ఉన్నారు. పాప బాబు అటువంటి రకంగా బతుకుతున్నాం. మాకు అలాగ బాగుంటుందండి. మాకు ప్రభుత్వం ఏడు చూపించలేదండి. ఇది ఇస్తాం అది ఇస్తాం, ఓట్లు వేయండి చేయండి, మీ పిల్లలకి ఇల్లు కట్టిస్తాము, మీకు ఏదైనా ఆశలు చూపిస్తామని అన్నారు. కానీ మాకు ఏమి పరిష్కారం అవ్వలేదండి. మాకు వచ్చింది పరిష్కారం గవర్నమెంట్ పరిష్కారం చేసిందే పోయింది. మా చేతికి అందలేదు. అది ఉంటుంది కదా, మా ఆధార అవుతాం కదా అనేసి పోస్ట్ మ్యాన్ అయ్యి పోస్ట్ మ్యాన్ ఎన్ని రిపోర్ట్లు వస్తే పెట్టాము. గవర్నమెంట్కి పెడితే డబ్బులు వచ్చాయి 5 లక్షలు. అంటున్నట్టు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అలే అది ఇప్పుడు వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. మాకు ఆనర్ రావలేదు. దాని మీద పేరు మీద ఒప్పులు చేసుకో పిల్లలు పెళ్లి చేసుకున్నానండి. అది వస్తుంది ఒప్పు తీర్థం అనేసి. అది ఎప్పుడు కొద్ది కడతాను. కష్టపడి నెలల్లో కష్టపడడం 20,000, 10,000 కట్టడం, వడ్డీ కట్టడం ఆ డబ్బుకి. అటువంటి పరిస్థితిలో ఉన్నానండి నేను. మేడం మేళ చెప్పింది అలాగే మా ఆదాయం కూడా అందరూ ఒకటే పని చేసుకుని బతుకుతున్నాను. ఆ పని బట్టి కూలోనే చేసుకుని వెళ్ళడమే. ఇంటికాడ కష్టపడుకొని మళ్ళీ అక్కడ ఏదో పని ఉంటే ఆ పనికి వెళ్ళడం. అక్కడ ఏదో పనులు ఉన్నాయనుకో అక్కడ 200-300 పని చేసుకొని పొద్దుకు 400, 500 కూలి చేసుకుంటాం. ప్రస్తుతానికో మాకు అద్దెలు కట్టుకుని బతుకుతాడు సరిపోతుంది. మా పిల్లడు డిగ్రీ చేశాడు, ఓ జాబ్ అనేది వేయట్లేదు, చాలా బాధపడుతున్నాడు. కష్టపడి చదివించాను 2 పిల్లల్లోనూ. బాధపడుతున్నాడు. ఆడకు ఉద్యోగం వచ్చినట్టు, మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చినట్టు. వచ్చో 45 బ్రెన్కు మా ఆయన వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇల్లు లేదు. ఇదిగో ఇస్తాం ఎదుగు ఇస్తాం అన్నారు. కానీ ఒక ఇల్లు అనేది ఒక ఓకలు అనేది మాకు డబ్బు దాన్ని ఇవ్వకపోయి ఉండడం. ఒక గోమ ఇస్తే మాకు అది ఛాన్స్ సార్. ఇదిగో సేమ్ చేపలు ఎత్తడం అండి. 4, 5 ఇలాగా ఉన్నామా. ఒక 2 మంచి 10 ఎత్తే చెరుకు 25 రూపాయలు పంచుకోవడం. మళ్ళీ అదే మాటకి వెళ్ళి 2 చెరుకు మాట వేసామనుకో చెరుకు 10 రూపాయలు ఇస్తారా. అనగా 10 సార్లు 10 పద్దులు, ఒక 10 50. అనగా కూడబెట్టుకొని చేసుకొని ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, కేబుల్ బిల్లు. మా ఊళ్ళో ఏట్లకి వెళ్తారు. ఏట్లకి వెళ్తే 10,000, 5,000 తెచ్చుకుంటారు. ఆ ఇంటి అద్దెలకు నెలతో 6,000, 7,000 అద్దెలే. ముసలిళ్ళు ఉన్నారు. 2 ముసలిళ్ళు పెంచుకోవడం చేయడం అన్నాడు. బాధ ఉన్నారు సార్. కొద్దిగా మాకు న్యాయం చేయండి సార్. ఎంతైనా సరే ప్రభుత్వానికి కొంచెం. ఇక్కడే మాది ఫిషింగ్ హార్బర్ పెట్రోల్ బంక్ దగ్గర అద్దెకున్నామా. 5,000 అద్దె. నెలతోడికి అద్దె ఒప్పుతే వాళ్ళు దంచుతారు. ఈ నెల కష్టపడిన అద్దెలు ఎలా చెయ్యాలో, 5 వేయాలో మీరు చెప్పండి. ప్రభుత్వానికి కొంచెం మాకు న్యాయం చేసినట్టు మీరు చెయ్యాలి. సొంతలు కాదు సార్, అద్దెల్లే వచ్చిన కానీ అద్దెకే ఉన్నాం. ఇల్లుకి రాసి పెట్టాము. మాకు ఇల్లు ఇవ్వలేదు. డబ్బులు కట్టాము. ఆ డబ్బులకు న్యాయం లేదు. 50,000 కట్టాము. ఇల్లు ఇస్తామేనే. ఆ ఇల్లు ఇవ్వలేదు. 50,000 మాకు వెనక రాలేదు.
అతను పిస్తానికి అతను లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియలేదు, జెండా ఎత్తేసినట్టు ఎత్తేసాడు. కానీ మమ్మల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళు బాగుపడిపోరు. కొంచెం మీరు మాకు మేలు చేస్తారని మాట్లాడుతున్నాం. సొంత ఇల్లు రోజుకి 7 గంటలకు వస్తాం సార్, 7 అయిపోద్ది. వెళ్తేప్పటికో 1 గంట. చేపలు ఉన్నాయి అనుకో, సావుకారులు వచ్చాను అనుకో, వాళ్ళకి బరువులు కుట్టుకొని మాటలు వేసుకొని చెందుకొని నోటి చేసేటప్పుడు 1 గంట 2 ఇలాగ అయిపోద్ది. అప్పుడు వెళ్ళి కొండపాడ మండపాడ వండుకొని మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఏదైనా పని తింటే మళ్ళీ పనికి వెళ్ళిపోతాం సార్. కూలీలు ఎప్పుడు కూలి చేసుకోవాలి, మాకు అవదు కదా. మాకు ఇదే పని మళ్ళీ అక్కడి నుంచి ఏదని అదే పెళ్లి పనులు గిల్లి పనులు వంట పనులు అంతాయి కదా, గిన్నెలు దాడము చేయడము. మరి ఎవరు వెళ్ళాలని పాస్ పని డైలీ పని అండి ఇది. నేపని మాకు ఇదే కష్టం, ఇదే మా కూలు. మాకు ఎక్కడో పెస్తానుకో, మాకు ఎక్కడో వ్యాపారం చేసుకున్నంత స్వామితో మాకు లేదు. చేసుకుని మాకు అక్కడ కళ్ళాలి గిల్లాలి మాకు అవకాశం లేదు. చేపలు ఎత్తడం మేము సార్, ఇప్పుడు మీరు సహకారులు సార్, మీ కింద మీ పని చేసినట్టు అనమాట. అంతే, మీ పని చేస్తే మాకు కూలిస్తారు, అంతకుమించి మాకేం లేదు ఇక్కడ. మేము ఇలాగే 10 మంది 20 మంది మొన్న మర్రా ఊజాయం కాగితం రాసుకున్న కంప్లైంట్ ఇచ్చుకున్న ఇచ్చాము. మాకు ఏ న్యాయం లేదు. ఓట్లు వచ్చే మటుకు అందరూ వస్తున్నారు మా దగ్గరికి. ఈ ఓట్లు ఇవ్వాలి అన్ని అయిపోయి ఇచ్చి సరే, మరి రేట్ లేదు మా దగ్గర. మరి రేట్ చేస్తాను, మీరే ప్రభుత్వానికి కొద్దిగా చెప్పేసి న్యాయం చెయ్యండి. 20 సంవత్సరాలు రోజుకు వస్తే ఒక 300 వస్తుంది, 200 వస్తుంది. అలాగే పని బట్టి పని చేతి 8 కాడు మొదలెడితే రాత్రి 9 దాకా 500 చావడమే గాయలు. ఇల్లు లేదు, పొల్లు లేదు, ఏంటి లేదు, ఆడుకుంటుంది తట్టే. మరి ఏమి ఇల్లు కట్టేస్తాను నేను, బతకడమే దులంబరము. మరి మాకు కొద్దిగా ఎగురు కూడా కట్టాము, ఒక 5 రాత్రి. మరి బియ్యం లేదు, అందరూ కూర రోజు అంత ఉండదు. చేపంతా ఉంటుంది, లేకపోతే లేదు ఉండడు. మేము రెడీ చేద్దాం అప్పుడు లేకపోతే మరి లేదు. కష్టమే కట్టమది మన అట్లు మేడు చేస్తాము. పెద్దవాళ్ళు అందుకోవడం, చిన్నవారు అలాగే చచ్చిపోవడం. ఇల్లు లేదమ్మా, గాలి పడి అలాగ ఉండ మరి రేకుల్లో అలాగా.